రాజకీయ జోక్యం టీఆర్ఎస్ ఉన్నప్పుడు కన్నా ఇప్పుడు తగ్గుదని భావించాం. అయినా ఈనాడు లాభాలు పంచే విషయంలో పోయినసారి కన్నా ఈసారి కొంత డెమోక్రటికల్ అంటే సంఘాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే స్వయంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఈరోజు ఈ యొక్క లాభాలు సాధించడంలో గుర్తింపు కార్మిక సంఘం పాత్ర కూడా ఉందని చెప్పి స్వయంగా ఆయన ప్రెస్ క్లబ్లో చెప్పడం అనేది ఈరోజు కార్మిక వర్గాలకు నాయకత్వానికి కొంత ఉత్తేజకరమైన అంశం. ఇది ఎందుకు చెప్తా ఉన్నామంటే 99-2000 సంవత్సరం నుంచి 2012-13 వరకు ముఖ్యమంత్రులు యాజమాన్యం కార్మిక సంఘాలు కూర్చొని లాభాలు ప్రకటించే ఆనవాయితీ ఉండేది. కానీ ఎప్పుడైతే టీఆర్ఎస్ గెలిచిందో అప్పటి నుండి 2023 వరకు అసెంబ్లీ ఎమ్మెల్యేలనే అసెంబ్లీనే అనౌన్స్ చేయడం, కార్మిక సంఘాలను కాన్సెంట్కి తీసుకుపోవడం, ఇట్లా అనేక అంశాలకు తావిచ్చింది. అది ఈనాడు మళ్ళీ మేము ఏఐటీసీ గెలవగానే మళ్ళీ పాత సంప్రదాయానికి ఈరోజు మళ్ళీ మార్గం సుగమం చేసి సంఘాలకు ప్రధాన బాధ్యత వహించే అవకాశం కల్పించినాం ఈరోజు. అందుకని ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుల విషయం అయితేనేమి, కార్మిక సంఘాలకు సంబంధించిన అంశమేమి, ఈరోజు ఏదైతే వరద బాధితులకు సంబంధించిన అంశమేమి, వాళ్ళ కోరికలను యాజమాన్యం ముందు ప్రభుత్వం ముందు ఉండి ఈరోజు సాధించడం జరిగింది. అంటే ఇది ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈ యొక్క లాభాల వాటకు సంబంధించి ఎంతమంది చెప్పుకున్నా కేవలం ఏఐటీసీకి సంబంధించిన పేటెంట్ వర్క్ రైట్ ఇది.